అమ్మా ఇట్లా నువ్వు ఇట్లా బహానా చెప్పకు చిన్న నువ్వు తాగి చూపిస్తున్నావు. నువ్వేమన్నా నేను తాగుడు దగ్గరికి పోను మమ్మీ, నేను తాగను మమ్మీ, నేను అట్లా చెయ్యను మమ్మీ ఒట్టేసి నువ్వు అన్న ఏడు వినయాన్ని ఏడి అన్న వినయానికి ఫోన్ చేయను అన్న. ఇదే అన్న గుండు విషయం తర్వాత కానీ అన్న వినయానికి ఫోన్ చేయన్న. వినయానికి ఫోన్ అన్న, ఫోన్ చేయన్న వినయానికి. సో 6 కేబుల్ అద్దం కలిపినా నాకు తెలియదు వద్దాను ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. సార్ లైట్ తీసుకోవాలా ఫోన్ చేయను. అరే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? నేను మారపల్లి చిన్న పోరగా చేస్తున్నావా నువ్వు? అరే గుండు వరకు అర్థమైందా? సారీ అంటారు కదా, ఎందుకంటే పొగడం? అరే అన్న సారీ చెప్తారు కదా, పిలుస్తారు కదా. నేను ఒకసారి కూడా చూసినా నేను చేసేసరికి ఏ నువ్వు ప్రతిదాని కలుగుతా నీ అవ్వ ఏ మంచి. సో గైస్ మీరు వీడియో చూసే ఉంటారు. మీరు ఇంత గలీజ్ డేర్ సీరియస్ నా జిందగీలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను తాగుడు వద్దు, నేను తాగుడు జోలికే పోవద్దు అని చెప్పేసి ఫిక్స్ అయినా కొన్ని రీజన్స్ వల్ల, మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. కానీ వినయ్ అన్న ఇంత ఘోరంగా చేసినంటే మరి మందు కలపడం ఏంది అంటే అలవాటు చేసుకోవాలా పక్క. ఇప్పుడు వినయ్ అన్న ఉండు, వినయ్ అన్న దగ్గరికి అయితే పోతున్నాను నేను. అన్న ఏడు వినయాన్ని ఏడి అన్న వినయానికి ఫోన్ చేయను అన్న. ఇదే అన్న గుండు విషయం తర్వాత కానీ అన్న వినయానికి ఫోన్ చేయన్న. వినయానికి ఫోన్ అన్న, ఫోన్ చేయన్న వినయానికి ఒకసారి. ఏడు వినయాన్ని ఏడుండు అన్న, వినయాన్ని ఏడుండు అన్న గోపాల్ అన్న. ఒకసారి ఫోన్ చెప్పి వినయానికి కింద వెళ్ళు. ఎందుకంటే సీరియస్ తెలియదా? ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఎందుకు సీరియస్ అవుతుంది తెలియదా? అరే నువ్వు లేవన్నా, నాకు మందు కలిపి వీళ్ళు మందు తాగిపించిరన్నా, వీళ్ళు ఇంత గలీజ్గా చేసారు. ఏం డేర్ సిరీస్ అది, ఏం రివెంజ్ అది? ఫోన్ చేయాలి అన్న. నాకు అలవాటు లేదన్నా, ఎప్పుడన్నా కూర్చొని తాగినా వీళ్ళతో అడుగు. అసలు నాకు అలవాటే లేదన్నా. ఇంత గలీజ్గా అన్న రివెంజ్ సిరీస్ అంటే ఒక ఎక్స్టెంట్ ఉంటుంది అన్న, మరి ఇంత గలీజ్గా ఫోన్ చేయ ఒకసారి విన్నాను. ఇంత తాగిపించే నువ్వు అట్లా కలిపినావు. నేను అది స్ప్రైట్ అనుకోండి నేను తాగినా. మళ్ళీ వీడియో తీసినావు, మళ్ళీ వీడియో కూడా రిలీజ్ చేసినావు అన్న. ఏందన్నా వీడియో పెట్టుడు ఏందన్నా? ఇది కూడా తీపిస్తా నేను, బరాబర్ తీపిస్తా. ఇది కూడా వీడియో తీపిస్తా అన్న. వీడియో ఎందుకు పెట్టినావు అన్న నేను తాగేది? ఇప్పుడు ఏమైంది? అరే అన్న ఇంట్లో గలీజ్గా లొల్లిలు అవుతున్నాయి. అరే అన్న వాళ్ళు తాగుతారన్న, వాళ్ళంటే తాగుతారు. నేను అసలు తాగుతానా? నేను ఇంతవరకు ఎప్పుడైనా తాగిందా? చెప్పు ఇప్పుడు నీ బాధ వీళ్ళు వీడియో పెట్టినందుక, లేకపోతే మందు ఇంత కామెంట్లు నేను తాగుతాను అనుకుంటున్నా. అసలు ఇంత తాగిన అంటే అన్న ఎందుకు కలిపినావు నువ్వు? అసలు ఏమవుతుందంటే నువ్వు నీ తాగుడు అలవలేకపోతే నీకు బలవంతంగా తాగిస్తే అప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ ఏమంటుంది? నీకేమైనా అలవాటు చేసినావు? నువ్వు నమ్మవుగా? మా ఇంట్లో తిరుగుతారన్నా, మా ఇంట్లో నచ్చేదన్నా అంటే నమ్మవుగా? వీడియో తీసినాను. మీ మమ్మీకి ఎట్లా తెలుసు? మా అమ్మ వీడియో చూసి రిలీజ్ చేస్తే చూడరా వీడియో? కాదే ఇప్పుడు వాళ్ళు పోస్తే నేనేం చేయాలి? వాళ్ళు పోస్తే నువ్వు తాగుతావా? అరే నాకు తెలుసా అవే అది తెలియదా? నీకు కూల్ డ్రింక్స్ తెలియదా? నీకు తాగుడు తెలియదా? నీకేం తెలియదా? అరే అమ్మా నువ్వు ఇట్లా బహానా చెప్పకు చిన్న నువ్వు తాగి చూపిస్తున్నావు. నువ్వేమన్నా నేను తాగుడు దగ్గరికి పోను మమ్మీ, నేను తాగను మమ్మీ, నేను అట్లా చెయ్యను మమ్మీ ఒట్టేసి నువ్వు. ఇదేమవుతారమ్మయ్యా? ఇట్లుంటే ఇంట్లో ఉండేది అవసరం లేదయ్యా, నువ్వు ఎక్కడైనా వెళ్ళిపో. అంటే తాగుడు అయితే అవసరం లేదు. నేను తాగలేదమ్మా, ఎరకలేదా?
ఎరకలేదా తాగింది అది కూల్ డ్రింక్స్ అది ఏంది అని నీకు తెలియదా ఇవన్నీ అలవాట్లు మంచిగా ఉండే చిన్న ఉండమంటావా ఉంటాను పోమంటావా వెళ్ళిపోతా ఇదంతా జంజట్ అవసరం లేదు అనుకోలేదు వాళ్ళు అట్లా చేస్తారని చెప్పేసి నాతో అనేది అవసరమే లేదు నువ్వు నన్ను బయటికి నువ్వు చూసినావు వీడియో నన్ను బయటికి పోయమని వాళ్ళే కలిపిరు నీకు తెలియదా కూల్ డ్రింక్స్ అది తెలియదు నీకు ఇది టేస్ట్ తెలియదు ఏ టేస్ట్ తెలియదా నీకు ఏదో పొరపాటున మొత్తం కూడా తాగలేదు మొత్తం తాగలేదమ్మా అవసరం లేదు ఒక్క దినం అంటే అదే పోనీ అని కాముషుకుంటారు రోజు రోజు అంటే ఎడికెళ్ళి వస్తుంది ఇవాళ ఒక్క దినం అరే పోనీ తెలియక తాగిండేమో వాళ్ళు పోసిండ్రేమో అనుకుంటారు కానీ రోజు అంటే ఎడికెళ్ళి వస్తుంది చెప్పు లేదు మమ్మీ ఒకటే రోజు రోజు ఒకటి పోయి ఇవాళ ఒకటే రోజు మమ్మీ తాగాలని చెప్పి తాగలేదే మమ్మీ అంటే నీకు కూల్ డ్రింక్స్ తెలియదా నీకు అది తెలియదు ఇది తెలియదు ఏది తెలియదా అది టేస్ట్ నాకు తెలియలేదే అది అట్లా నీ టేస్ట్ ఎట్లా తెలియదు నీ కూల్ డ్రింక్స్ టేస్ట్ తెలియదు మందు టేస్ట్ తెలియదా నువ్వు ఎప్పుడు తాగలేదా కూల్ డ్రింక్స్ తాగలే నువ్వు ఎప్పుడు కూల్ డ్రింక్స్ లా మందు కలిపితే ఎట్లుంటది అది కలిపితే ఎట్లు వేరేది ఎట్లుంటది ఇది ఎట్లుంటది నీకు టేస్ట్ తెలియదా వాళ్ళు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు వినయన్న మంచోడు అట్లా చేయడు ఇట్లా చేయడు నన్ను మంచి ఒక తమ్ముళ్ళ లెక్క చూసుకుంటాడు అని అంటావు ఒకసారి కారం పొడి పోసిండ్రు ఒకసారి గడ్డ మీసాలు వీకేసిండ్రు ఏందిరా వాళ్ళు అట్లా చేస్తున్నారు నేను ఒక జోకర్ లెక్క చేస్తున్నారు ఆ వీడియోస్ కాదు వీడియోస్ అయితే ఇట్లా చేస్తారా కామెడీ కాదు ఇది మంచి అలవాట్లు కాదు ఇవాళ ఒక్కసారి నువ్వు తాగుడు పోయి ఒకసారి రుచి మంచిగా ఉంది మమ్మీ ఈ రుచి మంచిగా ఉంది అని ఇంకోసారి అంటావు ఇట్లా ఏమనుకోవాలని అమ్మ వాళ్ళు నేను ఏదో పొయ్యమని చెప్పి వాళ్ళకి తాగుతానా అని చెప్పేసి అన్నట్టు ఒక్కసారి రుచి ఎరకైతే దాన్ని ఇడవరు ఎవరైనా కూడా ఈ అలవాట్లు మంచిగా తాగిందే కొంచెము నేను అది అనుకొని తాగలే నేను అర్థమవుతుందా నేను వాళ్ళు ఏదో ఇప్పుడు కలర్ తెలుస్తా అంటే ఇప్పుడు థమ్స్అప్ లో పోస్తే కలర్ తెలియదు ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు స్ప్రైట్ లా ఓడక పోసిరు అది మందు కూడా ఓడక అలా పోసిరు అలాది నీకు రుచి తెలియలేదా స్ప్రైట్ రుచి ఎట్లా ఉంటది ఓడక రుచి ఎట్లుంటది అదేంటి ఓడక నాకు తెలియదు కానీ ఆ రుచి ఎట్లుంటది రుచి తెలియదా నీకు ఆ రుచి తెలియదు ఈ రుచి తెలియదా స్ప్రైట్ నువ్వు ఎప్పుడు తాగలేదా స్ప్రైట్ రుచి ఎట్లుంటది తెలియదా ఓడక పోసినాక ఎట్లుంటది తెలియదా నీకు అని ఇవన్నీ వద్దు చిన్న ఇవన్నీ ఇచ్చేసాయి నువ్వు వినయన్న దగ్గర అంత మంచిగా చెప్పేటాడు వినయన్ననే ఇట్లా చేస్తే మంచిదా లేని అలవాట్లు లేని ఇవి కారం పొడి పోయడము మిసాలు గీకడము ఇది మంచిదా ఏం అలవాట్లు ఇచ్చిందా నాకు అర్థమైతలేదు చిన్న నేను ఏదో ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అనుకుంటే నువ్వు లేని ఒక్కటి చేస్తున్నావు తాగుడు ఆ తాగుడు ఏమంటే వాళ్ళు కలిపిండ్రు వాళ్ళు కలిపితే నీ బుద్ధి ఏమైంది కొంచెం తాగంగా టేస్ట్ తెలుస్తుంది అది మందు కలిపిండ్రా ఏం కలిపిండ్రు అది అదైతే అది మంచిగా ఉందని నువ్వు స్పైట్ లో మంచిగా కనిపిస్తుంది అని తాగేస్తావు అన్నమాట అది మంచిది కాదు చూడు చిన్న ఈ అలవాట్లు మంచిది కాదు వద్దు నాయనా ఈ అలవాట్లే వద్దు నేను వినయన్నతో మాట్లాడితే ఇట్లనే నా చేసేది కానీ ఏంది నాయనా ఇది ఇట్లనే నా నేను ఫోన్ చేసే మాట్లాడతా వినయన్నతో ఏంది వినయ్ బయట అని అడుగుతా ఫోన్ చేసి మాట్లాడిపోయి నాతో వినయన్నతోనే మాట్లాడతా ఏంది బేట ఇట్లనే నా చేయడం అని అడుగుతా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినయన్న నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నాడు మంచిగా చేయాలనుకుంటున్నాడు మంచిగా చూస్తాడు అని చెప్పి ఏదిరా ఇట్లనేనా కారం పొడి పోయడము మీసాలు గీకడము మళ్ళా మందు దాయిపోయడము లేని అలవాట్లు ఇవి నీకు అలవాటే లేదు ఇది మందు ఎట్లాంటిదో నీకు తెలియనే తెలియదు అట్లాంటివాడు నువ్వు ఎట్లా చేసినావురా నీకు స్పైడ్ది తెలియదు నీకు ఏది తెలియదా అలా మందు కలిపింది కూడా రేపు ఇంకొకటి కలుపుతారు అప్పుడు కూడా మంచిగా తాగేస్తావు ఇక అప్పుడు లేదు మమ్మీ నాకు తెలియదు అది కూల్ డ్రింక్స్ అనుకున్నా నేను థమ్స్అప్ అనుకున్నా అని అంటావు అప్పుడు ఇట్లనే మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది ఇక లే మీ అన్న నేను కూర్చుంటావు మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి అలవాటు వాళ్ళు తాగుతారు నువ్వెందుకు నేను చూసినా నేను కూడా వచ్చి నువ్వు చెయ్యలేదు చేసింది నాకు ఎరకన్నా నేను చూసినా చెప్పు ఇవాళ ఒక్కటాయ రేపు ఒక్కటాయ ఇంకొకటాయ ఇంకా ఏమైనా అయితే ఎప్పుడు ఎందుకురా ఎప్పుడు లేటు వండుకునేటోడు ఆ రోజు 10:30కి వచ్చి వండుకున్నావు
అప్పుడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నువ్వు వీడేదో చేసి వచ్చిండు ఏమో తాగి వచ్చిండని. లేపి అడుగుదాం అనుకున్నా కానీ వద్దు, పండుకున్నాను లేపితే బాగుండదు, పొద్దున్న లేచి అడుగుతా అన్నట్టు. నేను దునియా కష్టం చేసేది ఎవరి కొరకు? మీ తాగుడు చూడనీకేనా, మీ వేషాలు చూడనీకేనా నేనున్నది? అయిపోయింది కాదు, ఇదే అలవాటు అవుతుంటది ఎప్పటికి. ఇది ఏం అలవాటు చిన్న? అరే కాదు చిన్న, నేను చెప్పేది అర్థం చేసుకో చిన్న. నువ్వు ఇంత మందిని చూస్తున్నావు, నువ్వు వీడియో ఎవరు చూపించింది? అసలు వీడియో ఎవరు చూపించానా? నేను అంత తెలియలేదా? చూపించటం లేరా ఇక ఎవరు? చూడనా ఇక నేను దేని కొరకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఈ తాగుడు అలవాటే వద్దు, ఈ తాగుడు బంద్ చేసేయి. తాగి వచ్చి నేను ఏదో ఇంటి ముంగట కక్కుకొని అన్నట్టు చేస్తున్నావే. అది మంచిదా? చేస్తావా? అట్లా అట్లా కాదు వద్దు, అది అలవాటే మంచిది. దానికి ఆమెడ దూరంలో ఉండడమే మంచిది. ఏదో ఒక్కోడు మంచిగా వెళ్ళిండు మంచిగా ఉండడం అనుకుంటే నువ్వు ఈ తాగుడు అలవాటు ఏందయ్యా? సరే నేను పోతున్నాము, నాకు టైం అవుతుంది. ఇగో ఇంకోసారి ఇట్లా తాగినావంటే చిన్న మంచిగా ఉండదు. బెల్ట్ ఇరగాల లేకపోతే చీపురు గట్టి ఇరగాల. నేను ఇంట్లోకే రానియా, నేను అది కూడా చూసుకో. వినయ్ అన్నతో మాట్లాడతా. వినయ్ అన్న అట్లా ఇట్లా చేస్తున్నాడు అడుగుతా, ఫోన్ చేయను. నాకు ఆయన నంబర్ లేదు ఆయన దగ్గర, ఆయనతో ఫోన్ చేసి మాట్లాడిపి. ఇప్పుడు ఏంటిరా ఎందుకంటే నిల్లు పెడుతున్నావు అన్న? ఎందుకన్నా ఎందుకు చేయడం చెప్పు. గో రివెంజ్ సిరీస్ అంటే ఒక ఎక్స్ట్రా ఉంటుంది. నువ్వు ఏమన్నా నువ్వు కారం పోసినావు, మీసాలు గిక్కినావు, అన్ని ఫన్నీ వేగా తీసుకున్నావు. ఓకే, ఇప్పుడు అలవాటు లేని అలవాటు చేపిస్తే ఏమన్నట్టు అన్న? ఇంత తాగితే ఏం అలవాటు కదా, హెల్త్ కి మంచిదే, అర్థమైందా? స్ప్రైట్ లో పోసి కొంచెం కలిపారు, అది స్ప్రైట్ వాసన వస్తుంది. నువ్వు లేవన్నా నువ్వు చెప్పుకో. ఇప్పుడు అరే ఇంత దానికి ఏం కాదురా, ఆ స్ప్రైట్ అది నీళ్ళే కర్రా, నీళ్ళే ఉన్నాయి. ఆ బాటిల్ ఉట్టి అట్లా చేసాం కానీ నీళ్ళు వస్తాం, నీళ్ళు వస్తాం. మూడుకల్లా నీళ్ళు ఉన్నాయిరా. అరే ఆ గ్లాస్ చూసినావా, అలా ఓట్కా బాటిల్ నీళ్ళు పోస్తాం మేము. అరే వద్దన్నా చెప్పకూరి, నేను అది తాగినాక నాకు ఏమైందో నాకు తెలుసు. నేను ఇంటికి పోయి ఏం చేసినో నాకు తెలుసు. మా అమ్మ ఎన్ని దెంగులు దెంగినో నాకు తెలుసు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీడియో పెట్టి మమ్మీ చెప్పాలి, ఆయన కూడా పెట్టిస్తాను వీడియో. ఆంటీ మనకు అలవాట్లేదు. మా అమ్మకి ఫోన్ చేస్తాను ఒకసారి, మా అమ్మతోనే మాట్లాడు. గలీజ్ కాదన్నా, అమ్మ ఎంత బాధపడుతుంది తెలుసా? అన్న నేను తాగుడు అలవాటే చేసుకోవద్దాన్ని. కెమెరా చెప్తా కామెడీ చేసినామని ఒక మాట చెప్పన్నా, మా అమ్మ కూడా తిడుతుంది అన్న. ఒకసారి మా అమ్మకి సారీ, దానికి చేసిన దానికి నేను ఇంటికి వచ్చి సారీ చెప్పినా లేదా వదినకి అమ్మకి. నువ్వు కూడా ఒకసారి మా అమ్మకి చెప్పేసి అది కామెడీ వేగా తీసుకోమని చెప్పి ఒకసారి ఫోన్ పెద్ద అన్నా. ఇంత గలీజుకుంటుంది అన్నా నువ్వు. మాట్లాడాలి అమ్మా, ఇగో ఒకసారి వినయతో మాట్లాడు. నమస్తే. బాగున్నామ్మా, మీరు వీడియో చూసారంట? అలా ఏం లేదమ్మా, నేను కానీ నీళ్ళు కలిపినాను వాళ్ళ బాటిల్లో, అది ఓట్కా బాటిల్లో నీళ్ళు వేసి అట్లా వీడియో తీసుకున్నాం అంతే. అమ్మ ఏం కాదమ్మా, నీళ్ళే, అది స్ప్రైట్ అమ్మా, ఏం కాదు, మందేం కలపలేదు. మందేం కలపలేము, అట్లా మేము ఇట్లా ఒట్టిగానే ఇట్లా నీళ్ళు తీసుకొని కలిపినాం అంతే, వీడియో తీసుకుంటాం అంతే. అది అమ్మా మీకు మీరు వీడియో చూడకుండా అమ్మా, వీడియోలు అవన్నీ ఫన్నీ వేగా చేస్తాం మేము అంతే. ఆ ఛానల్ మీరు చూడకండి. అది ఏం లేదమ్మా, చిన్న అదే ఇప్పుడు మనోడు వచ్చేసి అన్న అమ్మ నేను తాగబోతున్నాను అనుకుంటుంది. అమ్మ అట్లా కాదు, ఒకసారి ఫోన్ చేయాలి చెప్తున్నా. మనోడు ఇంతవరకు ముట్టలే, మందు ముట్టలే.
ఓకే ఓకే అమ్మా అదే అంటున్నా అది ఏం కామెడీ మనకి ఇంతవరకు అలవాట్లేదు తాగుడు అస్సలు అలవాట్లేదు అసలు తాగడం అసలు అమ్మమ్మ అసలు తాగడు అమ్మా అరే అరే అందుకే కాల్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఓకే ఓకే అమ్మా అరే ఇంట్లో కొన్ని చూపెడుతున్నావురా వీడియోస్ నా ఇంట్లో చూస్తారా డేసీస్ చూస్తారా నా ఇంట్లో నాకు అర్థం కాదు రేపు ముచ్చ కల్పిస్తా కావు ఏమైతే ఇంట్లో చూపెడతావా అమ్మకి చూపెడతావా డేసీస్ అంటే తెలియాలా నీకు డేసీస్ తెలియాలా నీకు తాగిన కొంచెం తాగితే ఏమైతుండ్రా ఇప్పుడు తాగి నువ్వు ఇంట్లో చెప్పాలి ఏదో చెప్పేసి చెప్పాలి మా అమ్మ బాధపడుతుంటే చూస్తుండాలా నేను తాగినమ్మా అని చెప్పి నాకు ఎన్నో చేసి మా అమ్మ అడుగుతుంది ఏ మజాగా చేసి మమ్మీ అని చెప్పేసి నేను చెప్పినా మా అమ్మ ఇంటలేదు వీడియోస్ నీకు చూపించినా కదా చెప్పేసిండు ఇప్పుడు ఏం చెప్పు అన్న చెప్పేసిండు అన్న చెప్పేసిండు సారీ మమ్మీకి చెప్పేసిండు మమ్మీ కూడా ఓకే అని చెప్పేసింది ఇప్పుడు ఏమైంది చేస్తున్నాడు ఇప్పుడు ఏంది శివ అయిపోయింది కదా అన్న ఏం లేదా అయిపోయింది కదా ఇంకోసారి నువ్వు తాగ చూసి రాకు సరేనా అన్న చూసి నేను ఇంట్లో మా ఇంట్లో అందరు తాగుతాను పుల్ల అందరు తాగుతారు నేను ఇంట్లో చిన్న బాబు ఉన్నప్పటి నుంచి అంటే అందరు అంటే నువ్వు కూడా కదా ఇంకా అంటే మొగోళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు తాగుతారు నువ్వు కూడా మొగనే కదరా అన్న ఒక మాట చెప్పే నువ్వు తప్ప అని చెప్పు తర్వాత నువ్వు తప్ప అని ఇప్పుడు ఇంట్లో ఫీలింగ్స్ అంటే నేను మొట్టగా నేను కానీ చెప్పేది ఎదురా నా జరా మొగలు అందరు తాగుతారంటే నువ్వు కూడా నేను తప్ప అందరు తాగుతారని చెప్పు అన్న నేను ఇప్పుడిప్పుడే పెరుగుతుందన్న నేను మా వాళ్ళు అందరు తాగుతారు ఇంట్లో పెద్ద పెద్ద లొల్లీలు అయినాయి చిన్నగా ఉన్నప్పటి నుంచి లొల్లీలు చూసుకుంటా వెళ్ళినాడు దాని వల్ల తాగుతారు ఇప్పుడు ఇంట్లో అందరు అట్లుండాలని చెప్పేసి నేను కూడా అట్లనే ఉంటే ఎంత గలీజ్ ఉండదు నేను ఒక్కనన్నా సై ఉండాలి కదా చాలా గలీజ్ ఉండాలి నేను ఒక్కనన్నా మంచిగా ఉండాలి నేను అందుకని తాగేతో మొత్తం గలీజ్ ఉండాలని చెప్పేసి తాగుతా మనిషి ఏమేం చేస్తాడో అన్ని తెలుసా మా ఇంట్లో నేను చూసిన చిన్నప్పుడు మా ఇంట్లో నేను చూసిన నేను ఎదుర్కొన్న పరిస్థితులు అట్లాంటివి కాబట్టి నేను తాగుడు జోలికే పోవద్దు అని చెప్పేసి అనుకున్నా మీరు అలా తాగుడు కలిపి ఉచ్చ కలిపి పెండ కలిపి అన్ని అన్న విజ్ఞాన మీరు కూడా రివెంజ్ లెక్క తీసుకోవాలి వైగ్రా కల్పించడం నాకు వైగ్రా కల్పించడం అంటే మా ఇంట్లో ఏమనుకుంటాను ఇప్పుడు మీరు లేచింది అని కూడా చేస్తున్నాము మంచిగా అంట మేము చేస్తున్నామో కలిసి అంట ఈ నాకు వైగ్రా కలిపేలే వీనికి మనం వైగ్రా కలిపేలే అప్పుడు ఎట్లరా వీడియో మమ్మీ మమ్మీ వీడియో చూసి ఎట్లరా అరే శివ రివెంజ్ లెక్క తీసుకోవాలంటే లేదన్నా మీరే చేస్తాం మచ్చా ఏం పెద్దగా ఏమన్నా కలిపినా 60 కలిపినా 80 కలిపినా 90 కలిపినా ఏంటిరా ఏం చేయకు అని కార్ పైన ఏం చేయొద్దు నీ పైన ఏం చేయొద్దు ఇక నా ఫ్యామిలీ దగ్గర రావద్దు ఇక నేనేం చేస్తానా ఏం చేస్తా మరీ టూ మచ్ చేస్తున్నారు మరీ టూ మచ్ వైగ్రా కలిపినప్పుడు లేరు ఉచ్చ కలిపినప్పుడు లేరు పెద్ద కలిపినప్పుడు లేరు ఈ మందు ఏదో 50 ml కలిపిన అంతే నీ పైన ఉంటాడు మచ్చ నీకు అలవాటైపోతుంది తాగంగానే అలవాటైపోతారా ఇప్పుడు తాగబుద్ధి అవుతుందా నీకు తాగబుద్ధి అవుతుందా మళ్ళీ నీ పైన ఉంటే అది నీ పైన ఉంటే బరాబర్ చేస్తారా బరాబర్ చేస్తా నీకు అనుకుంటే మాత్రం బరాబర్ చేస్తాను చేసుకోను నువ్వు చేసుకోకు పట్టించుకో ఒక మాట కెమెరా కూడా కదా ఒక మాట నువ్వు ఎన్నో డేట్లు నా పైన ట్రై చేసావు నేను ముందే పట్టుకోనా లేదా పట్టుకొని నేను తీసేసినా లేదా చెప్పు నీ పైన ఎన్నో డైలీ చేసావు నువ్వు పట్టుకున్నావు నీ పైన ఎన్నో డైలీ చేసావు అంటే వీడియో కూడా రిలీజ్ కాలేదు కొన్ని పట్టుకున్నావు కాబట్టి మీ మాట మీ దానికి వచ్చేసరికి మీరు అంతా కరెక్ట్ నా వరకు వచ్చేసరికి నేనే కదా అరే డేట్ సిరీస్ లో ఏదో నాకు తెలియదు అంత సీరియస్ తీసుకుంటారని చెప్పేసి అర్థమైందా సో నేను ఏమనుకున్నానంటే కొంచెం 60 ml కలుద్దాం మీరు ఎప్పుడు తాగలే సో 60 ml కలుద్దాం కలిపినా నాకు తెలియదు వద్దాను నెక్స్ట్ టైం చేయాలి నేను లైట్ తీసుకోవాలి అరే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా నేను చేస్తున్నారా నువ్వు గుండు వాళ్ళకి అర్థమైందా నోట్లకి స్మెల్ వస్తుంది వేసినావా 2 పెగ్లు 2 పెగ్లు వేసినావా నోట్లకి స్మెల్ వస్తుంది శివ ఇగో మా మీద వేసినప్పుడు మేము తీసుకున్నప్పుడు నువ్వు కూడా తీసుకోవాలి శివ నా కార్డు కూడా ఎప్పుడు ఇంకా కొడతారా కొట్టురు ఇంకా అందరు కలిసి
కొట్టి డేట్స్ చేసాము ఎత్తి వాళ్ళే గురి కాదా ఇప్పుడు ఎట్లైనా వాళ్ళ కొడతా. నీ మీద నువ్వు చేసినప్పుడు తీసుకున్నప్పుడు నువ్వు కూడా తీసుకోవాలి శివ. నేను తీసుకుంటానా నేను ఎన్ని తీసుకోలే నా కారం పోసి మీసాలు తీసి సరే మందు తాగడం తప్పు కాదు ఇంకోసారి ఏం తాగిపోయాను సరేనా ఇంకో ఎట్లయితే నీకు ఇప్పుడు తప్పైంది అంటున్నారా ఇంకేం కావాలి ఫ్యామిలీ దగ్గర పోయి నీకు ఎంత అయితే ఇంపార్టెంట్ అది నేను కూడా నాకు మందు తాగడం బైక్ రేసిండ్రా పక్కన పెట్టిందా నాకు నాకు కూడా కొన్ని అమ్మాయి పక్కన పెట్టిందా సైడ్ పెట్టిందా నువ్వు పైన నాకు కూడా అన్ని ఉంటాయి నన్ను ఒకటే గల్మాటలు వస్తే అక్కర్లేదా? ఇప్పుడు కూడా అడుగు. ప్రతిసారి అడుగు. ఏ అడగలేదు కదా. అరే శివ సారీ రా సారీ అంటున్నారు కదా ఎందుకంటే పొగడం అరే అన్న సారీ చెప్తున్నారు కదా పిలుస్తున్నారు కదా వీడు చేసేది నేను ఒకసారి అరే చేసి శివ నేను చేసిరో నేను కూడా చూసినా నేను చేసేసరికి ఏ నువ్వు ప్రతిదాని కలుగుతా నీ అవ్వ ఏ మంచి